ఒకనాడు దాహార్తి కలిగింది మహానుభావుడికి. నాకు దాహం వేస్తోందన్నాడు. నీళ్లు పట్టుకొచ్చారు. అంపశయ్య మీద పడుకున్నవాడు లౌకికమైన జలములు తాగడు. అర్జునుడికి తెలుసు ఏ నీళ్ళు ఇవ్వాలో. అర్జున ఈ అన్నాడు. ఆయన పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే భూమిలోంచి నీరు అమృతోదకం పైకి లేచి ఆయన నోట్లో పడింది. ఆ నీటిని తాగాడు. తాగి అంపశయ్య మీద పడి ఉండగా ఇప్పుడు భాగవతంలోకి రండి. భీష్మాచార్యుల వారి చరిత్ర ఈ అసుర సంధ్య వేళలో చెప్పుకుంటే మనుష్యులుగా పుట్టినందుకు మనం తరించిపోతామని సంక్షిప్తంగా భీష్మ చరిత్రని మీకు వివరించాను. ఇప్పుడు ఆ భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరికి వస్తున్నాయని ఆ ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు. నువ్వు బయలుదేరి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన దగ్గర ధర్మాలు తెలుసుకో. అటువంటి మహాపురుషుడు వెళ్ళిపోతే మళ్ళీ ధర్మం చెప్పేవాడు లేడు. అంటే భారతంలో చెప్పారు తప్ప ఇక్కడ చెప్పలేదు ఆ ధర్మాలు. భాగవతంలో వెళ్ళి ధర్మరాజాదులు ఆయనకి నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. విన్న తర్వాత భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే, ఉత్తరాగర్భం మీదకి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఉత్తరాగర్భాన్ని కృష్ణుడు రక్షించాడు అన్న మాట విన్నాడు. ఉపపాండవులు సంహరింపబడ్డారు అశ్వత్థామ చేతిలో అన్న మాట విన్నాడు. విని భీష్ముడు కాలాన్ని ముందు స్తుతి చేస్తాడు. ఆయన అంటాడు, ఏమి ఆశ్చర్యమయ్యా, ప్రపంచంలో ఎవరైనా దేనినైనా అతిక్రమించగలరు, కానీ కాలమును ఎవ్వరూ అతిక్రమించలేరు. అన్నిటికన్నా బలవత్తరమైనది ఇది కాలమే. కాలము బలవత్తరమైనది కాకపోతే భీష్ముడి జీవితమే చూడండి. ఎవరి కోసం సింహాసనం త్యాగం చేశాడో అసలు వాళ్ళెవ్వరూ మిగల్లేరు. అయినా సరే తను ధర్మం కోసమని అలా నిలబడిపోయాడు మహానుభావుడు. ఇన్ని కష్టాలు పడ్డాడు. తన తమ్ముడి కోసమని చెప్పి తీసుకొచ్చినటువంటి స్త్రీ శిఖండిగా మారి తన మరణానికి కారణమైంది. అంపశయ్య మీద పడిపోయాడు. ఆయన అంటాడు, కాలము ఎంత అతిక్రమించడానికి వీలు లేనిది అనడానికి నాకు కట్టెదుట ఒక ఉదాహరణ దొరుకుతున్నది. మీరు ఈ పద్యాన్ని భీష్మస్థుతిలో ఈ పద్యాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకుంటే ఆ కాలము ఎంత దుస్తరంగా ఉంటుందో మీరు భీష్ముడి యొక్క స్థితిలో మొదటి పద్యాన్ని విని బాగా ధారణ చేశారనుకోండి. కొన్ని ఎలా ఉంటాయో తెలుసా అండి? హార్ట్ అటాక్ ఎప్పుడైనా మైల్డ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు సాధారణంగా 2 ట్యాబ్లెట్లు జేబులో పెట్టుకుంటారు. ఒకటి డిస్ప్రిన్ అన్న ట్యాబ్లెట్, ఒకటి రెండో దాని పేరు నాకు జ్ఞాపకంలో లేదు, కానీ ఆ నాలుక కింద పెట్టుకుని చప్పరిస్తే అది కొంచెం సేపు టైం ఇస్తుంది. ఆ ట్యాబ్లెట్ ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. మా గోపి గారి జేబులో ఉంటుండేవి ఆ ట్యాబ్లెట్లు. అవి ఆ ట్యాబ్లెట్లు 2 జేబులో పెట్టుకు తిరుగుతుంటారు. అలా మన జీవితంలో తప్పకుండా కనీసం ఒక వయస్సు వచ్చిన తర్వాత కొన్ని పద్యాలు నోటికి రావాలండి. అవి వస్తే ఏమవుతుందో తెలుసా అండి? మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఆ పద్యం ఒక్కసారి మనస్సులో తలుచుకున్నారనుకోండి, మీకు ఒక గొప్ప ధైర్యం వస్తుంది. వేరొకరు మీ స్వస్థితి నుంచి మీరు జారిపోరు. ఎందుకంటే శోకం ఆవరించేసింది అనుకోండి, మనిషిని నాశనం అయిపోతాడు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. శోకం ఆవరించగానే ముందు దేన్ని పాడు చేసేస్తుందంటే ధైర్యం పోతుంది. తర్వాత స్మృతం, ఏది విన్నాడో అది పోతుంది. కాబట్టి విన్నది గుర్తులేదు, ధైర్యం లేదు, పిరికివాడైపోతాడు, ఆలోచన ఉండదు. కాబట్టి తొందరగా నశించిపోతాడు, పడిపోతాడు ఆ కష్టానికి. అలా పడిపోకుండా ఉండాలంటే పెద్దల వాక్కులు ట్యాబ్లెట్లు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాడు ఎందుకైనా మంచిదని జేబులో ఎలా పెట్టుకుంటాడో తప్పకుండా అలా కొన్ని పద్యాలు మీరు మేధస్సునందు పెట్టుకోవాలి. భాగవతంలో మిగిలినంతా విడిచిపెట్టి భీష్మస్థుతిని ఒక్కదాన్ని వ్యాసుడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చి ఉంటాడండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ప్రతి పద్యం కూడా మహత్తరమైనటువంటి ఒక్కొక్క క్యాప్స్యూల్. అది మీకు నోటికి వచ్చాయనుకోండి ఆ పద్యాలు మీకు వస్తే అవి ఎలా మెట్లెక్కిస్తాయో మీకు చూపిస్తానో ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట మనం దేనికి లొంగుతాం జీవితంలో? కష్టానికి లొంగుతాం. ఇంతటి అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ధర్మరాజుని చూసి అన్నాడు, ధర్మరాజు వచ్చి అక్కడ నిలబడితే పరామర్శ అంటాం కదా, మరి ఉప పాండవులు పోయారు కదా, ధర్మరాజుని చూసి అన్నాడు, అయ్యో ఉప పాండవులు పోయారట కదా, ఏమిటో పాపం మీ కర్మ అనలేదు. ఎన్ని కష్టాలు పడిందయ్యా కుంతి, పాండురాజు చిన్నతనంలో చచ్చిపోయాడు, తండ్రి లేని బిడ్డలై పెరిగారు, ఎట్టకేలకు మీకు రాజ్యాధిపత్యం వచ్చింది, ఇన్ని వచ్చినా కష్టం మిమ్మల్ని వదలలేదు. చూసావా ఎలా వదలలేదో తెలుసా? రాజట ధర్మజుండు,
సురరాజసుతుండట ధన్వి, శాస్త్రోద్వేజకమైన గాంధీవము విల్లుయట. సారథి సర్వయోగ సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చనట. ఈ పాండవులకు కష్టము కలుగుట ఎంత చిత్రమో అన్నది. ఎంత గొప్ప పద్యమో చూడండి. రాజట ధర్మజుండు, ఇవాళ యావత్ భరతఖండానికి ధర్మరాజు గారు రాజు కాబట్టి వాళ్ళ వంక కన్నెత్తి చూడడమే. పోన్లేండి, ధర్మరాజు గారు రాజు అయితే ఏముందండి, బలహీనుడు అందామా. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి. ఎవరు ఆయన తమ్ముడు? ఎవరు? సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు. ఆయన ధన్వి, చాలా గొప్పవాడు. కానీ ఆయనకి గొప్ప ధనస్సు లేదండి చేతిలో అందామా. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. అసలు ఆ గాంధీవానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇంకోళ్ళు ఎవరైనా అది అక్కడ పెడితే సరదాగా ముట్టుకుందామని ముట్టుకోవడం కుదరదు. అది పాములా కనపడుతుంది, శవంలా కనపడుతుంది. అంత మహిమాన్వితమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సుని పైకెత్తి పట్టుకొని విట్టి నారి సంధిస్తే చాలు, అందులోంచొచ్చేటటువంటి టంకార ధ్వనికి రామచంద్రమూర్తి పట్టుకునేవారు అటువంటి కోదండం. ఆ టంకారము వలన వచ్చేటటువంటి ధ్వనికి కొన్ని వేల మంది కుప్పకూలిపోయేవారు. దానికి గుండె ధైర్యం ఉండాలి అది వినడానికి. అది పిడుగులు పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకే పిడుగు పడితే ఎవరిని తలుచుకుంటామో తెలుసా అండి? అర్జున పల్గుణపార్థం అని అర్జునుడి యొక్క దశనామాలు తలుచుకుంటాం. అటువంటి టంకారం చేస్తాడు ఆ ధనస్సులోంచి. టంకారం వింటేనే పారిపోతారు. ఆయనకి తెలియని అస్త్రం లేదు. ఎంత దూరంలో ఉన్న శత్రువు మీదైనా అస్త్ర ప్రయోగం చేస్తాడు. సవ్యసాచి, రెండు చేతులతో బాణాలు వేస్తాడు. అటువంటి వాడు సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వేజకమైన విల్లు గాంధీవము విల్లుయట. పట్టుకునేటటువంటి విల్లు ఎటువంటిది? గాంధీవాన్ని పట్టుకుంటాడు. పోన్లేండి, ఇన్ని పట్టుకుంటాడు కానీ పాపం రథం సరైంది లేదు, సారథి లేడు అందామా. సర్వభద్ర సంయోజకుడైన సారథి చక్రియట. ఎవరా సారథి? సర్వకాలములయందు భద్రత కల్పించి అర్జునుణ్ణి రక్షించుకోవడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి మహామహిమాన్వితుడైనటువంటి యోగపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ సారథి. పోన్లేండి, ఈయన ఒక్కడే ఇంత గొప్పవాడైనా కొంచెం ఆదమరిపించి కొట్టారు, అభిమన్యుణ్ణి కొట్టినట్టు అందామా. ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. ఎప్పుడు అర్జునుడి పక్కన ఎవరుంటారు? బ్రహ్మాండమైనటువంటి గద పట్టుకుని గిర్ర 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 తిప్పుతూ ఒక్క గదాదండంతో ఒక దెబ్బ వేశాడా ఏనుగుల కుంభస్థలాలు బద్దలైపోతాయి. అటువంటి ఉగ్ర గద పట్టుకుని తిరిగేటటువంటి భీముడు ఆ అర్జునుడి పక్కన తోడుగా వస్తూ ఉంటాడు. ఉగ్ర గదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చనట. వీరికి ఆపత కల్గుటకి ఏమి చిత్రమో, వీళ్ళ కొడుకులు చచ్చిపోయారు. ఏం ఆశ్చర్యం! పోనీ సహజ మరణం కాదు, ఒక్క శత్రువు వచ్చి రాత్రి చంపేతలు మనిషిడు. ఏమి ఆశ్చర్యం రా! కష్టం కాలోహి దురతిక్రమ. ఇది అశ్వత్థామ రూపంలో వచ్చిందా, కాల రూపంలో వచ్చిందా? కాల రూపంలో వచ్చేసింది. వచ్చేసి దుఃఖం వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప అర్జునుడు, ఇంత గొప్ప గాంధీవం, ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ, ఇంత గొప్ప భీముడు, అంతరాజు ధర్మజుడు, ఇంకింతకన్నా రక్షణ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? అట్లాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు. వీళ్ళకి ఆపద కల్గుటకేమి చిత్రమో, వీళ్ళకి ఆపద రావడం ఏమిట్రా అని ఇప్పుడు అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు. మీరు ఈ కంటికి కనపడేటటువంటిది అనుకోండి, మీరు యుద్ధం చేస్తారు. లేదు, మీకు తెలుసున్న విషయం అనుకోండి, తప్పుకుంటారు. మీకు ఏ ఆపద వస్తోందో, ఏ కష్టం వస్తోంది అనేటటువంటి విషయం అసలు మీకు తెలియనే తెలియదు. ప్రతిరోజు సంతోషంగా ఉండాలనే ఎవడైనా కోరుకుంటాడు, అంతేకాని ఇవాళ నాకు గొప్ప ఆపద చేయాలి పరమాత్మ అని ఎవ్వడూ కోరుకోడు. గుళ్ళోకి వెళ్ళినవాడు ఎవడైనా అలా దండం పెడతాడేంటి? ఎవ్వడు దండం పెట్టాడు. ఎవరు కోరుకున్నా ఏం కోరుకుంటాడు? అయ్యా నా జీవితం సుఖంగా వెళ్ళిపోయేటట్టు చూడు. నువ్వు సుఖంగా వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ సుఖానికి ఆలంబనమైన ధర్మం నువ్వు చెయ్యాలి. చేసేది అధర్మం, కావలసింది సుఖం. ఎలా కుదురుతుంది? కుదరదు. నీకేమో స్వీటు తింటే అనారోగ్యం వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. నువ్వు తినేవన్నీ స్వీట్లే, నీకు ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. నువ్వు చేసేదంతా అధర్మం. నువ్వు సుఖంగా ఉండమంటే ఎక్కడ ఉంటావు? నీకు దుఃఖమే ఉంటుంది. కాబట్టి కాలములో కాలరూపమునందు పరమేశ్వరుడు కూర్చుని ఫలితములను ఇస్తాడు. ఈ కంటికి దొరుకుతాడా? ఈ కంటికి కనపడ్డం. మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? వార్త వినపడుతుంది అంతే. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంటాడు. ఏదో ఒక వార్త వచ్చేస్తుంది అంతే, దుఃఖంలో మునిగిపోతాడు.
ఎందుకు మునిగిపోయాడు? కాలంలో వచ్చేసింది ఆ వార్త. ఏదో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఈ వార్త వాడికి చేరి వాడు కష్టం అనుభవించాలి పరమాత్మ నిర్ణయం చేసేసాడు. అలాగే ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి వాడు ఒక వార్త విని వాడు సంతోషపడిపోవాలి ఈశ్వరుడు నిర్ణయం చేసేశాడు. ఆ వార్త మీరు వింటారు. కాబట్టి ఏమవుతోంది? పరతంత్రాణ, మీరు చేసేది ఏమీ లేదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలా జరిగిపోతోంది. ఇప్పుడు చెప్పండి, మీ సుఖదుఖములకు మీరు కారణమా, ఈశ్వరుడు కారణమా? ఈశ్వరుడు కారణము. ఈశ్వరుడు స్వతంత్రుడై మిమ్మల్ని నిష్కారణంగా సుఖదుఖాలు పెడుతున్నాడా? మీరు చేసినటువంటి ధర్మాధర్మములను పాపపుణ్యములను బట్టి సుఖదుఖములను ఇస్తున్నాడు. కాబట్టి ఉపపాండవులు మరణించారంటే కాలాన్ని పాండవులు కూడా ఎదిరించలేకపోయారు భగవంతుడు సారథ్యం చేస్తుండగా. కాబట్టి ఇంక సామాన్యుడైనటువంటి వాడెంతరా? ఎప్పుడైనా ఓ చిన్న కష్టం వచ్చిందనుకోండి, వెంటనే బేలలు అయిపోతారు కొంతమంది. నేను చాలామందిని చూస్తుంటాను ప్రపంచంలో, వాళ్ళ జీవితాలు చాలామంది కన్నా వడ్డించిన విస్తరులు. ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ నేనేమిటి ఇలా ఉందండి, నేనేమిటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా? ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు. అంతటి పాండవులకి కష్టం వచ్చింది, వాళ్ళు దిగాలు పడిపోయారా? పడిపోలేదే. పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారు. నువ్వు ఎందుకు వెళ్ళలేవు? భీష్మస్తుతి కేవలం వినడానికి కాదు. భీష్ముడు ఏదో పద్యం చదివాడండి ఆ రోజున, నేను సారా పద్యం చదివేసి మీకు అర్థం చెప్పడానికి కాదు. భీష్మస్తుతి మీరు ఆ పద్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మీ కష్టాన్ని తట్టుకోవడానికి అదొక టాబ్లెట్. ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి. ఆ మాట చెప్పి ఆయన అంటాడు, కృష్ణుడి వంక చూసి ఇంకా ప్రాణోత్క్రమణం చేసే సమయం ఆసన్నం అయిపోతుంది, ఏకాదశి ఘడియలు వచ్చేసాయి. ఎంత గొప్ప మాట అంటాడంటే, నా మనస్సునందు సర్వకాలముల యందు ఉండవలసిన వాడెవడు? ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నతనం నుంచి మనిషి జీవితంలో నేర్చుకోవలసింది నేర్పుతున్నాడు భీష్ముడు. బాహ్య పూజ కాదు. బాహ్య పూజ ఎంతసేపు చేస్తారు? ఇక్కడ పెట్టుకోవాలి పరమాత్మని. ఎలా పెట్టుకోవాలో నేర్పుతున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, మూడు లోకములను కూడా ఆకర్షించగలిగినటువంటి నల్లటి కాంతితో మెరిసిపోతున్నవాడై, త్రిజగన్మోహన నీలకంఠితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్రంజిల్ల, లేత సూర్యుని యొక్క కిరణములు పడుతున్నప్పుడు పసుపచ్చ రంగులో ఎలా మెరిసిపోతాయో అటువంటి పట్టు పీతాంబరం కట్టుకున్నవాడై భగవంతుణ్ణి లోపల స్మరించడం అంటే అదండి. ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్రంజిల్ల, నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప, మా విజయుంచే రెడువన్నెకాడు. ఆ పిలవడంలో ఆప్యాయత చూడండి. మా విజయుంచే రెడువన్నెకాడు. మా విజయుడేమిటి? ధర్మమునందు నిలబడి కృష్ణుడి సారథిగా చేసుకున్నవాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీ తిర్మమ. సర్వకాలముల యందు కృష్ణుడిని ఆశ్రయించి ఉన్నవాడు. అటువంటి విజయుని చేరని వన్యకాడైనటువంటి కృష్ణుడున్నాడే, ఆయన కుంతలములు ఇలా ముఖం మీద పడుతుండగా పచ్చని పట్టుపుట్టం కట్టుకుని మెరిసిపోతున్న కాంతితో నిలబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారే, ఆయన సర్వకాలముల యందు మది నావేశించు నెల్లప్పుడు, ఎప్పుడు నా మనస్సులో ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము నిలబడిపోవుగాక. ఇది ఆయన చేసిన స్తోత్రం. నేను పూజామందిరంలో బాగా పూజలు చేయాలి, కోటిపత్రి పూజ చేయాలి, ఇది అడగలేదు ఆయన. ఏది కావాలో చెప్తున్నాడు. నా మనస్సునందు ఎప్పుడు కృష్ణుడు నిండి నిబిడీకృతమైపోవాలి అని ఆయన అంటారు. మహానుభావుడు ఆ అడగడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాహ్యంలో కాదు ఉండవలసింది. ఇక్కడ పరమాత్మని ప్రతిష్ఠ చేసుకోవాలంటే ముందుండవలసినటువంటిది భక్తి. ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అన్నది ఆయన గుర్తించాడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చయు బోరించు మహానుభావు మదిలో చింతింతు అశ్రాంతమున్ ఎప్పుడు విడిచిపెట్టకుండా చింతింతూ ఆయన గురించే స్మరణ చేస్తూ నేను పొంగిపోతుంటాను. ఎలాంటి వాణ్ణి? హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై. ఆయన కర్మ కాలిందా? ఎక్కడో పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి అలవోకగా పెట్టుకుని పడుకుంటే హాయిగా రెండు పాదములను జాపి పడుకున్నటువంటి స్వామి యొక్క పాదార విందములను చూసి లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీడాది దివ్య మహిషీకర పల్లవానాం
ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ లక్ష్మీదేవి ఒత్తుతున్నటువంటి పాదముల చేత శోభిస్తున్నటువంటి పరమాత్మ ఎక్కడో దివ్యమంగళ విగ్రహుడై ఉండవలసినటువంటి వాడు, రాశీభూతమై అలాయోగులకు దర్శనమిచ్చేటటువంటి స్వరూపమున్నవాడు, అంతటా నిండి నిబిడీకృతమై జ్ఞాననేత్రము చేత మాత్రమే తెలియబడేటటువంటి వాడు ఇవాళ ఎటువంటి స్థితికి వచ్చాడు? తనని నమ్ముకున్న వాణ్ణి రక్షించడం కోసమని హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై ఆయన గుర్రాల్ని నడుపుతుంటే, ఏం గుర్రాల్ని నడపడం అంటే మాట్లాడే, అర్జునుడి రథానికి కట్టినటువంటి గుర్రాల యొక్క కళ్ళాలన్నింటినీ కలిపి ఎడం చేత్తో పట్టుకోవాలి. పట్టుకుని ఎవరు ప్రతిద్వందో అటువైపుకి నడపడానికి వీలుగా తీసుకెడుతుండాలి. ఒక పక్క చేతులు తెగిపోతుంటాయి, కాళ్ళు తెగిపోతుంటాయి, భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది. ముందు సారథిని కొడతారు పైగాను. ఒక చేత్తో ఆ వేత్రదండం పట్టుకోవాలి, ఆ గుర్రాల్ని అదల్చడానికి హై హై అంటుండాలి. అవి పట్టుకుని నడుపుతుంటే ఆ ముందు వెళ్ళిపోతున్నటువంటి రథాల వల్ల, ఆ జోరు వల్ల, పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ పడిపోతున్న ఏనుగుల వల్ల, సకిలిస్తున్న గుర్రాల వల్ల యుద్ధభూమిలో పైకి బోలెడంత మట్టి రేగుతుంది. ఆ రేగిన మట్టి అంతా స్వామి ఒంటి మీద పడిపోయింది. ఇంత మట్టి పడిపోయి యుద్ధభూమిలో గుర్రాల యొక్క కళ్ళాలు పట్టుకొని, చేతిలో ఆ వేత్రదండం పట్టుకొని గుర్రాల్ని తోలుతూ సూర్యోదయానికి నించున్నవాడు సూర్యాస్తమయం వరకు అర్జునుడికి సారథ్యం చేశాడయా. తనని నమ్ముకున్న వాడి కోసం ఎంతకి జారిపోయాడు నా తండ్రి. అసలు అలసట అంటే ఏమిటో తెలియదు మా స్వామికి. ఎందుకని ఎప్పుడు అంతగా ఆరాధింపబడుతూ హాయిగా ఉండేటటువంటి స్వామి యుద్ధం చేసి చేసి రథాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కాసేపటికి అర్జునుడు అంటాడు భీష్ముడి వైపుకు పోని అంటాడు. అంటే భీష్ముడి వైపుకి తీసుకెళ్ళాలి. ఎవరో వస్తారు, వచ్చి అయ్యా అక్కడ ద్రోణుడు చాలా మందిని చంపేస్తున్నాడు అర్జున మీరు రావాలంటాడు. ద్రోణుడి వైపుకు పోని అంటాడు. మళ్ళీ గబగబా ద్రోణుడి వైపుకి తీసుకెళ్ళాలి. తన యొక్క శాసనము చేత, తన కంటి చూపు చేత లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి శక్తి కలవాడు ఇవాళ తన వెనకనున్నవాడు అక్కడికి రథం పోని ఇక్కడికి రథం పోని అంటే అలాగే బాబాయ్ అని రథం తోలుతున్నాడు. ఏమి ఆశ్చర్యం రా మహానుభావుడిది. అలసట తెలియనటువంటి వాడికి చెమట పట్టింది. నుదురంతా చెమట పడితే తుడుచుకోవడానికి టైం లేదు. ఎందుకని? ఎడం చేత్తో పగ్గాలున్నాయి, కుడి చేత్తో వేత్రదండం ఉంది. ఏది కింద పెట్టి ఉత్తరీయం తీసి ఇలా ఇలా తుడుచుకున్నా ఈ లోపల ఏం ప్రమాదం వస్తుందో, గభాలను ఎవరు బాణం వేసేస్తారో. అందుకని ఇలా కారిపోతున్న చెమటలు కూడా తుడుచుకోకుండా, మామూలుగా అందరూ చూశారండి కృష్ణ పరమాత్మ ముఖాన్ని. అర్జునుడి కోసమని యుద్ధం చేస్తున్నప్పుడు నేను పెట్ల కొట్టేస్తుంటే కవచాలు, అర్జునుడిని రక్షించుకోవడం కోసమని ఆ రథాన్ని అటు ఇటు తిప్పుతూ బాణాలకి దొరకకుండా రక్షించుకోవడం కోసమని ప్రయత్నం చేస్తుంటే సారథిగా ఆయనకి చెమట పట్టేట్టు కొట్టాను. చెమటతో కూడిన కృష్ణుడి యొక్క ముఖాన్ని నేను చూశాను. ఎలాగైనా అర్జునుడికి గెలిపించేద్దామని ఎన్ని రకాలుగా రథాన్ని తిప్పినా నేను చేతిలో ధనస్సు పట్టుకుని సారథిని కొట్టాలి కాబట్టి నేను బాణం వెంట బాణం వేసి కొట్టేస్తుంటే ఆయన కవచం పిట్లిపోతే, ఆయన ఒంటికి నేను కొట్టిన బాణాలు తగిలితే ఆయనలోంచి నెత్తురు కారిపోతుంటే ఇంకా అర్జునుడినే రక్షించుకుందామని ఇన్ని దెబ్బలు తిని కూడా అతడికి తగలకుండా రథాన్ని అటు ఇటు తిప్పుతున్నటువంటి భక్తపరాధీనుడైన పరమాత్మ ఉన్నాడే, వాడు నా మదిని ఆవేశించు నెల్లప్పుడు, వాడు నా మనస్సు యందు నిలబడుగాక. ఇది ఆయన వెళ్ళిపోయే ముందు చేసుకున్న ప్రార్థన. ఎంతటి మహోత్కృష్టమైనటువంటి వాడో చూడండి. ఆయన అంటాడు ఇక్కడతో సరిపోయిందా కృష్ణుడి యొక్క లీల? కుప్పించి ఎగసిన కుడలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి తనుదెంచు దేవుండు దిక్కు నాకు. యుద్ధభూమిలో అంపశయ్య మీద పడిపోయి బాణముల తలగడా మీద తల పెట్టుకుని ఒంట్లోంచి రక్తమంతా కారిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ చెప్తున్నాడు, నువ్వు ఎంత భక్తపరాధీనుడవో నాకు తెలుసు. యుద్ధభూమిలోకి నువ్వు అర్జునుడికి సారథ్యం చేయడానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశావు, అస్త్రము పట్టను అన్నావు. నేను ప్రతిజ్ఞ చేశాను నీతో పట్టిస్తాను అన్నాను. నువ్వెలా పడతావో నాకు తెలుసు. నేనేం చేశానో తెలుసా? 10వ రోజు యుద్ధంలో అర్జునుడి మీద బాణ పరంపర కురిపించి కొట్టేశాను. అర్జునుడిని కొట్టేస్తే నువ్వు తప్పించగలిగినంతసేపు తప్పించి
వెనక్కి తిరిగి చూసావు, అసలు అర్జునుడు ఏమైనా యుద్ధం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే పూచిన మోదుగు చెట్టులా రక్తం కారిపోతోంది బాణాలతోటి. అంతే. ఎందుకు వచ్చింది నీకు కోపం? నిన్ను నమ్ముకున్న వాణ్ణి నేను కొట్టానని కోపం వచ్చేసింది. ఆ కోపంలో నీ ఒడలు నీవు మరిచిపోయావు పరమాత్మ. అంత భక్త పరాధీనుడివయ్యా నువ్వు. ఆ రోజున ఏం చేశావు? ఒక్కసారి ఆ ఎడం చేతిలో పట్టుకున్న కళ్ళాలు విసిరవతల పారేసి ఆ వేత్రదండాన్ని నేలకేసి కొట్టి ఇలా కూర్చుని సారథ్యం చేస్తున్నవాడు ఒక్కసారి రథంలోంచి కిందకి గభాల దూకేసేట. దూకేసేటప్పటికి ఆ కుండలాలు చెవులకు పెట్టుకున్నవి ఇలా ఊగేటప్పటికి ఆ మణికుండలముల కాంతి గగన భాగమంతా కప్పేసింది. అన్ని భువనభాండాలు నీ కడుపులో ఉన్నాయి కదా. నువ్వు ఒక్కసారి దూకేసేటప్పటికీ బ్రహ్మాండములన్నీ ఇలా కదిలి అలా దూకేశావు ఆ రోజున. అయ్యో ఉత్తరీయం జారిపోకూడదని కూడా నువ్వు చూసుకోలేదు. పట్టనన్న వాడివి చక్రం పట్టేశావు. పట్టేసి గబ 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 నడిచొచ్చేస్తుంటే నా మీదకి ఎదురుగుండా నేను ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఇలా పట్టుకుని ఇలా కళ్ళు తెరుచుకుని ఇలా వచ్చేస్తుంటే నువ్వు వేసుకున్న ఉత్తరీయం దారి కింద పడిపోయింది. కనీసం ఇలా ఉత్తరీయం తీసివేసుకోలేదు. అంత కోపంతో వచ్చేసావు ఆ రోజున నా మీదకి. బావా 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 అని ధనస్సు పక్కన పారేసి అర్జునుడు దూకేశాడు. దూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు అట్టుకుని బావా బావా అలా చక్రం పట్టేయకు బావా, నీ భావనైనటువంటి నేను అర్జునుడు చేతకాని వాడైపోతే భీష్ముడితో యుద్ధం చెయ్యలేకపోతే కృష్ణ పరమాత్మ చక్రం పట్టుకుని భీష్ముడిని చంపితే మొనగాడై కురుక్షేత్రంలో యుద్ధం చేశాడని రేపు లోకులు నన్ను దెప్పి పడుస్తారు. బావా వదిలేకు బావా చక్రాన్ని, నువ్వు పట్టుకోకు బావా అని అర్జునుడు నీ వెంట పడ్డాడు ఆ రోజున. ఒక్కసారి ఎగిరి సన్నటి నడువుతో దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజాతో కొట్టి చీల్చేసి ముత్యాల్ని పైకి తీసినట్టు ఆనాడు ఏనుగు మీద దూకుతున్న సింహం అన్నట్టుగా నువ్వు చక్రం పట్టుకుని గబ గబ వెళ్ళిపోతూ అర్జునుడు ఎదురొచ్చి కాళ్ళ మీద పడిపోతే ఊరుకో అర్జున పక్కకిలే చంపేస్తాను వాడి భీష్ముడిని ఏమనుకుంటున్నాడో, నీ మీద బాణాలేస్తాడా, నిన్ను కాపాడతాను భీష్ముడిని చంపేస్తాను, నేను ఎవరో తెలిసిపోయినా సరే ప్రపంచానికి చక్రం పట్టుకుని చంపవతల పారేయాల్సిందే ఇవాళ ఏమనుకుంటున్నాడు, నేను నీ రథం మీద నిలబడి ఉండగా నిన్ను కొట్టడమా అని బయటపడిపోయాడా ఆ రోజున. భక్తులకు ఎంత పరాధీనుడో అలా మాట్లాడచ్చా? అందరికీ తెలిసిపోదు అర్జునుడి పక్షం కృష్ణుడని. అప్పుడేమో బావా ఎప్పుడు వచ్చి తీవు మునుముందుగా అర్జును నేను చూచితిన్ అని అంత టకరదనం ప్రదర్శించాడు. ఎంతో నైపుణ్యంతో సమానంగా ఇచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు బయటపడిపోట్లా ఎవరి పక్షమో అని కూడా చూసుకోకుండా ఆ భక్త పరాధీనుడై ఆ రోజున అన్నీ మరిచిపోయి అర్జునుడిని రక్షించడానికి తన ప్రతిజ్ఞ భంగం చేసేసి చక్రం పట్టుకుని దూకేసి నా మీదకొచ్చేటట్టు చేసిన ఘనత నాదే. అలాంటి కృష్ణుడిని నేను చూశాను రథంలో కూర్చుని యుద్ధం చేస్తూ. ఆ మూర్తి నా కళ్ళల్లో ఉండిపోయింది. మనకి ఉండిపోగలదు ఆ పద్యం నేర్చుకుంటే శిశపద్యం. అలాంటి కృష్ణుడు ఉన్నాడే భక్త పరాధీనుడై యుద్ధ భూమిలో నడిచి వచ్చేసిన నా స్వామి. ఇది ఎవరు గీయగలరండి? ఏ చిత్రకారుడు గీయగలడండి? నిజంగా అలాంటి పటాన్ని గీసినవాడు ఉంటే అది ఎన్ని ఇళ్లల్లో పెట్టుకోవలసినటువంటి పటం అండి నిజంగా. అలాంటి పరమాత్మ అటువంటి దేవుడున్నాడే. కృష్ణుడు అనలేదు, పొద్దున స్వామి అన్నారే సమస్త ఇంద్రియములకు శక్తి ఇచ్చి అంతటా వ్యాపించిన వాడు ఒక ఆకారమును తీసుకుంటే వాడని నేను గుర్తుపట్టాను. భక్తుల కోసం అంత జారిపోయినవాడు, అంతకి దిగిపోయినవాడు, ఆయన్ని నమ్ముకున్న నన్ను మాత్రం రక్షించడా? నాకెవరు దిక్కు? ఈ అంపశయ్య మీద పడిపోయి ఉండగా వాడే నాకు దిక్కు. అట్టి దేవుండు దిక్కు నాకు అని ఆయన అంటాడు. ఆ అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు చాలా పెద్ద మొనగాడిలా యుద్ధానికి వచ్చాడు, మహావీరుడిలా యుద్ధానికి వచ్చాడు. కానీ తీరా యుద్ధానికి వచ్చిన తరువాత అటుపక్క దుర్యోధనుడి సైన్యం ఉంది, ఇటుపక్క పాండవుల సైన్యం ఉంది. మధ్యలో రథాన్ని నిలబెట్టారు. తీరా నిలబెట్టిన తరువాత ఆ రోజున ఇంత అర్జునుడు వాళ్ళందరినీ చూసి అయ్యో బావా, అందులో మా బావలు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపేసి ఈ నిత్తుటికుడు నాకెందుకు, నేను యుద్ధం చేయనని ఇంత బేలైపోయి ఇంత గాంధీవం చేతిలో ఉన్నవాడు జావకారిపోతుంటే ఎవ్వరికీ వినపడనటువంటి రీతిలో భగవద్గీతని బోధ చేసి మళ్ళీ అర్జునుడు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నష్టోమోహ స్మృతిర్లప్త, నా అజ్ఞానం పోయింది, కృష్ణ పరమాత్మ నీ అనుగ్రహం చేత నాకు స్మృతి కలిగింది, ఏది తెలుసుకోవాలో దాన్ని నేను తెలుసుకున్నాను అని యుద్ధం చేసేటట్టుగా
అటువంటి మహాపురుషుడున్నాడే, ఆ జ్ఞానమును బోధించినటువంటి భగవద్గీతా శాస్త్రం, సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి ఆ భగవద్గీత ప్రబోధం చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములయందు సర్వకాలములయందు నాకు భక్తి కలుగుగాక అని ప్రార్థన చేసి ఆయన అంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత చిత్రం జరిగిందంటేట, కురుక్షేత్ర యుద్ధంలో ఆ రథాన్ని పట్టుకుని నిలబడ్డాడు. తీరా నిలబడిన తరువాత దేనికి ఒప్పుకున్నాడు? ప్రపంచంలో 2 పదవులు చెయ్యడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అంటే అవి కొంచెం దిగువ స్థాయిలో ఉండేటటువంటి పదవులు అని భావిస్తారు. కానీ వాటికి ఉండే గౌరవం వాటికి ఉంది. ఒకటి, ఎవ్వరూ కూడా తక్కువ పోస్టుగా భావించేది మెసెంజర్. మెసెంజర్ అంటే ఒక చోటు నుంచి ఫైల్ని ఇంకో చోటికి, లేకపోతే ఒక వార్తని ఒక చోటు నుంచి ఇంకో చోటికి పట్టుకెళ్ళేవాడిని మెసెంజర్ అని పిలుస్తాం. కాబట్టి ఆ ఉద్యోగం ఎవరు ఒప్పుకోరు. రెండోది డ్రైవర్. దానికి వేళ ఉండదు, పాలు ఉండదు. ఆఫీసర్ గారికి ఎప్పుడు పని తగిలితే అప్పుడే అంతసేపు తిప్పవలసిందే. ఇవాళ సాయంకాలం కొంచెం ఇంటికి వచ్చేస్తారా అండి, శ్రావణ శుక్రవారం అని భార్య ఉందనుకోండి, నా చేతిలో ఏముంది, ఆయన ఎక్కడికి వెళ్తాడో ఇన్స్పెక్షన్కి అంటాడు. పాపం డ్రైవర్ గారి చేతిలో ఏముంటుంది. అందుకని 2 పోస్టులు చాలా క్లేశంతో కూడుకున్నవి. ఈ 2 చేయడానికి అంత తొందరగా ఒప్పుకోరు. కానీ ఈ 2 చేసి ఈ రెండింటినీ కూడా తనకి బిరుదులుగా పెట్టుకున్నాడు స్వామి. ఏమిటవి? ఒకటి పార్థ సారథి, నేను గుర్రాలు నడిపానయా అని పోస్టు పెట్టుకున్నాడు. రెండవది పాండవ దూత, నేను వాళ్ళకి రాయబారిగా వెళ్ళాను అని చెప్పి ఒక పెద్ద బిరుదు ఒకటి తగిలించుకున్నాడు. అటువంటి పరమాత్మ ఈ 2 పదవులు చెయ్యడంలో ఎలా చేశాడో చెప్తున్నారు ఈ పద్యంలో భీష్మాచార్యుల వారు. ఆ మధ్యలో రథాన్ని నిలబెట్టి ఆ చేతిలో పగ్గాలు పట్టుకుని మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. రథం లోపల ఉన్న వాళ్ళ క్షేమం అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? రథం నడిపేవాడి మీద ఆధారపడి ఉంటుంది. వాడికి కనురెప్ప పడింది అనుకోండి, ఇందులో ఉన్న వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళైనా సరే పార్థివ శరీరాలు మాత్రమే మిగులుతాయి మర్నాటికి. అలా అంత జాగ్రత్తగా నడపాలి. అందుకే పోతన గారు ఎటువంటి అనువాదం అండి. తనకున్ భృత్యుడు, అయ్యయ్యో వీడు నా భృత్యుడు, నా సేవకుడు, నన్ను నమ్ముకున్నాడు. ఆయనేమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అర్జునుడు చాలా గొప్పవాడు, రథి, సారథి తక్కువవాడు అనుకుంటున్నాడు. వ్యాసుడు అసలు నిజం చెప్పేస్తున్నాడు. లోపల వాడిని రక్షించడానికి ఈయన పదవిలోకి వచ్చాడు. తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు, వీడిని రక్షించాలి, అందుకుని నేను సారథిగా ఉండాలి, లేకపోతే వీడు ఎవరి మీదకి వెళ్ళిపోతాడో ప్రమాదం. అందుకని వీడిని రక్షించుకోవడానికి నేను ఉండాలి సారథిగా. వీనికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని. ఎంత దారుణమైన పదవండది. అర్జునుడి యొక్క సారథ్యం పూని ఆ రథాన్ని నడపడంలో ఉంది చాకచక్యమంతా. కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం ఎప్పుడో ఎగిరిపోయేది. పరమాత్మ భూమిలోకి కుంగిపోయేటట్టు చేశారు కాబట్టి దక్కింది రథం. తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సజ్జోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఆ గుర్రాల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారనుకోండి, కంగారు పడిపోయి కనురెప్పల పైకి ఒకడు ఆగ్నేయాస్త్రం వేసేస్తాడు, ఎక్కడో మంటలు చిమ్ముతూ పైకి లేచిపోతున్నాయి. వెనకాల ఉన్నవాడు సామాన్యమైన వాడు ఏంటంటే, అర్జునుడు ఒక్కొక్క అస్త్రం ప్రయోగించాడంటే ప్రతిద్వందులు ఎటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు చేసుకుంటుంటారు యుద్ధం. ఏదో టీవీ చూస్తూ ఉండిపోయినట్టు నోరు ఎల్లబెట్టుకుని వాడేసే బాణాల వంక ఈయనేసే బాణాల వంక అలా చూస్తూ ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, భలే ఉన్నాయిరా కొట్టుకుంటున్నాయని. ఈలోగా వాడెవడో బాణం తన గుండెల మీదకో గుర్రాల మీదకో లోపల ఉన్న రథి మీదకో వేస్తాడు. అన్ని ఆకర్షణీయమైన సన్నివేశములు, అటువంటి అస్త్రములు, ప్రయోగాలు, ఉపసంహారాలు జరిగిపోతుంటే తన దృష్టి మాత్రం వెనకాతల ఉన్నటువంటి రథిని రక్షించుకోవడం మీదే ఉండాలి. ఒకవేళ ఇలా ముందుకుంటాడు కానీ ఇలా చూసుకుంటూనే ఉండాలి. రథి అలిసిపోయాడు అనుకోండి, సారథికి ఒక స్వాతంత్రం ఉంటుంది. రథి అలిసిపోతే రథాన్ని జాగ్రత్తగా యుద్ధభూమిలోంచి తప్పించి తీసుకెళ్ళిపోవాలి, ఎవరికి దొరకకుండా తీసుకెళ్ళిపోయి. అందుకే చేతక్ అని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. రాణా ప్రతాప్ సింగ్ యుద్ధంలో పడిపోతే ఆ గుర్రం శత్రువులకి దొరకకుండా రాణా ప్రతాప్ సింగ్ని తీసుకుని కోటకు వచ్చేసింది. ఆయన పెట్ హార్స్ పేరు చేతక్, అందుకనే ఆ స్కూటర్కి చేతక్ అన్న పేరు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంత తెలివైన వాడై ఉండాలి సారథి, ఉండి వెనకాతల రథిని రక్షించుకునేవాడై ఉండాలి. అందు ఘోటకములను మోదించి తాడించుచున్, దానికి అవసరమైనట్టుగా గుర్రాల్ని కొడుతుండాలి, రథాన్ని తిప్పుతుండాలి. ఇది నిజ జీవితంలో కూడా ఆయన సారథిగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇంద్రియాలని ఎప్పుడు ఎలా వాడాలో అలా ఆయన వాడేటట్టు చేస్తాడు, ఆయన నియంత్రిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు విజయమే. ఎందుకని సారథి ఆయన ఉన్నాడు. ఘోటకములను మోదించి తాడించుచున్,
ఏం చేస్తున్నట్ట? ఒక గొప్ప పని చేస్తున్నట్టు ఇవాళ సారథిగా ఉండి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నట్ట. అమ్మో ఎంత బాగున్నాడో చూడు, అసలు ఆ సారథి చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా. కృష్ణుడు అంటే మాటలు ఏంటంటే గోపికలు అన్నారు నల్లనివాడు మేలి చిరునవ్వులవాడు, ఎలాగో వచ్చేస్తుంది కదా రాసక్రీడ అక్కడ విందురుగాని రాసలీలలో. అందుకని ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నారట. అటువంటి రూపం చూపించి శత్రువుల్ని కూడా వంచేశాడు. అటువంటి స్వామి ఉన్నాడే, అర్జునుడు రక్షింపబడ్డాడంటే ఆయనే కారణం. అటువంటి వాడు నా హృదయమునందు నిలబడుగాక. ఈ భక్తిలోంచి ఒక్కసారి దూకేశాడు జ్ఞానంలోకి. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఇదే ఆఖరి పద్యం భీష్ముడిది. ఆయన అంటాడు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోజములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్. ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. ఒకే సూర్యభగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. నేను చూసంటాను సూర్యోదయం అయిపోయింది అంటాను. నా భార్య అంటుంది అడుగో సూర్యుడు వచ్చేసాడంటుంది. ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతుంటాడు, కానీ ఉన్నదొక్కడే సూర్యుడు. నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి. ఇదే పొద్దున్న స్వామీజీ అన్నారు, ఇదే మంగళత్వం. అనేకములుగా కనపడుతుంటాడు, కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం. అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నదొక్కడే సూర్యుడైనట్టు, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల యందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవానుణ్ణి ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు. ఆఖరణ విష్ణు భగవానుణ్ణి ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు. మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని. అప్పుడు మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది. బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసేశాడు ప్రాణాల్ని, హృదయమునందు నిక్షేపించి ఉంచాడు. ఆఖరణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖరణ వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు, నన్న వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖరణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు. అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను. ఏమది? తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి. తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతఘ్నుడు. భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి, నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని. తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు, భీష్ముడికి ఇవ్వాలి తర్పణ, ఇచ్చి తీరాలి ప్రతివాడు. అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం.